అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసుకుందాము. అది కూరేస వైభవం. దీన్ని మనకి అనుగ్రహించిన వాళ్ళు శ్రీ సింగరాచార్య స్వామివారు. ఇది కూరత్తాళ్వార్ అనుగ్రహించిన సుందర బాహుస్తవంకు అర్ధరూపం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అర్వాంచో యత్పద సరసిజద్వంద్వమాశ్రిత్య పూర్వే మూర్ధ్నా యస్యాన్వయముపగతా దేశికా ముక్తిమాపుః సోయం రామానుజమునిరపుస్వీయముక్తిం కరస్తాం యత్సంబంధాదమనుత కథం వర్ణ్యతే కూరనాథః. అంతులేని సాటిలేని వైభవాన్ని కలవారు, అపారమైన కరుణకు సముద్రం వంటి వారు, సమస్త కళ్యాణ గుణములు కలవారు, శ్రీమన్నారాయణుడే పరతత్వం అనే సత్యాన్ని ప్రతిపాదించే పరమ వైదిక సిద్ధాంతమైన విశిష్టాద్వైతాన్ని రక్షించడం కోసం తమ నేత్రాలను రెండింటినీ త్యాగం చేసిన వారు, పరమ పావన చరిత్రులు, పంచస్తవ ప్రణేతులుగా ప్రసిద్ధులు అయిన సత్సాంఖ నామధేయులు, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూరత్తాళ్వార్, కూరేసులు, కూరనాథులు ఇత్యాది నామాలతో కూడా ప్రసిద్ధులు. వీరి మహిమను వర్ణించటం వాచస్పతి అయిన బృహస్పతికి కూడా సాధ్యం కాదు అన్నది పొగడ్త కాదు, వాస్తవం. శ్రీయఃపతి వైభవాన్ని వర్ణించటం ఒకవేళ సాధ్యమైన శ్రీ రామానుజుల వైభవం వర్ణించటం సాధ్యమయ్యే పని కాదని భగవద్ రామానుజుల ఆంతరంగిక శిష్యులలో ఒకరైన ఉదిలియాండాన్ అంటే దాశరథి గారు చెప్పారన్నమాట. శ్రీరామానుజుల మహిమ వర్ణించటం సాధ్యమైన శ్రీ కూరేసుల మహిమను వర్ణించటం మాత్రం సాధ్యం కాని పని అని మన పూర్వాచార్యులు నొక్కి వక్కాణించే అభిప్రాయం కూడా ఉన్నది. మానవులకు ఉండవలసిన గుణగణములలో ముఖ్యమైనది జీవకారుణ్య, ఆచార్య భక్తి, భగవద్భక్తి. సుఖంలో వైరాగ్యం, వైదుష్యం, సత్కర్మానుష్ఠానం మొదలైనవి. ఇవన్నీ మూర్తీభవించిన రూపమే కూరేసులు. వీరి దివ్య చరితానుసంధానం శ్రీ వైష్ణవులందరి తప్పక కర్తవ్యం. శ్రీ సింగరాచార్య అనుగ్రహించిన శ్రీ సుందర దర్శనం, కూరత్తాళ్వార్ అనుగ్రహించిన సుందర బాహుస్తవంకు అర్ధరూపము అనే కోశంలో ఉన్న కూరేస వైభవంని ప్రతిరోజు యథాశక్తి అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో నారాయణాయ.